కొట్టాల్సి వస్తుంది చెప్తున్నా. మొదలెట్టేయమంటారా? నేను ఎక్కువసేపు లాగులు లేకుండా ఫటాఫటా అడుగుతా, ఫటాఫటా సమాధానాలు. రైట్, ఐఎమ్ రెడీ సార్. అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్. బూతులు తిట్టినా చూసాను, ఇప్పుడు కూడా తిట్టాలని ఉంది నాకు. తిట్టచ్చా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? నిజాలు తెలుసుకున్నాక తిట్టితే బాగుంటది. నిజాలు తెలుసుకున్నాక నిజాలు ఏమున్నది, అయిపోయింది, బట్టబయలు అయిపోయింది. మీ భాగవతం అంతా బయటపడ్డది. లోపలేం లేదు, డొల్లా అని చెప్పేసి కోడి రక్తం అంట కాదంతా, కోడి రక్తం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అల్లు అర్జున్ కాదు బ్రో. ఈ కోడి రక్తం అనేది ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అదంతా డ్రామా ఎందుకు చేసినావు చెప్పు ఒకసారి. ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా. అభినయ్ దర్శన్ కి ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో పేరుంది. ఏం పేరు ఉన్నది మీకు? నేను పరిచయిస్తుంది. ఏం పరిచయం? వెల్ నోటెడ్. మీరు ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. సభలు చేశాను, ప్రసంగాలు చేశాను. మీరు ప్రసంగాలు వేల సభల్లో, కొన్ని వందల సంఘాలు. ఓహో, యాజ్ ఎవాంజలిస్ట్ గా సిగ్గుపడుతున్నారు క్రైస్తవ సమాజం. ఎందుకు జప్పగాళ్ళగా తయారయ్యేవరా? నీ వీడియోలు చూసి అరే పాపం అభినయ్ దర్శన్ చచ్చిపోయిండ్రా అని చెప్పేసి నేనే ఈ భావోద్వేగానికి గురైపోయి వీడియో చేసిన. నేను పాజిటివ్ గా. సరే, తర్వాత ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అభినయ్ దర్శన్ ఒక ఫేక్ ఫెలో. అభినయ్ దర్శన్ జుట్టు కూడా ఫేకు. అభినయ్ దర్శన్ బిహేవియర్ ఫేకు. అభినయ్ దర్శన్ అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే అభినయ్ దర్శన్. పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమచరిత్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. అంటే కొంచెమన్నా బుద్ధి, జ్ఞానం, ఇంగితం, విలువలు ఇవన్నీ ఉండాలండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. ఛాలెంజ్ చేస్తా, కోడి రక్తం అని మీరు నిరూపిస్తే నగ్నంగా బట్టలు తిరుగుతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. తిరుగు, ఇప్పటికే తిరగరా, అది కోడి రక్తమే. మీకేమైనా సిగ్గున్నదా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావా నువ్వు? యాక్టింగ్ ఎలా అంటారు? నా ఒంటి మీద గాయాలైతే రక్తం వస్తే నేను ఒక విషయం అడగనా, మీరు గతంలో ఏం చేసేది? యాక్టర్ గా చేశాను. నేను అదే అంటున్నా. మరి హీరో కావాలన్న అంబిషన్ తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని మద్రాసు వెళ్ళిపోయాడు. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పుల పాలైపోయాడు. మీకున్న మిడిమిడి జ్ఞానంతో, యాక్టింగ్ పట్ల, డైరెక్షన్ పట్ల మిడిమిడి జ్ఞానంతో అది చేసిన డ్రామా మంచిగా పండలే. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? అష్టాదశ పురాణాల్ని ఔపోసన పెట్టిన మహాపండితుడు. ప్రతిరోజు మధ్యాహ్నం ఆస్ప్రిన్ 75 mg టాబ్లెట్ నేను వాడతాను. దాన్ని రక్తం పల్చం చేసే మాత్రలు అంటారు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. మనిషికి ఒకసారి శీలం ఉంటది. శీలం పోయిన తర్వాత ఇక నేను పత్తిత్తునమ్మా, నేను సరే ఇంగమ్మా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు చేస్తున్నా. ఆయన మీద మన డ్రామా చేసిండు కదా, శిక్షణ పెట్టలేదని బాధపడుతుండు. పెట్టి తీసుకొని పోయి లోపల మళ్ళీ వెళ్ళొద్దు, మళ్ళీ వెళ్ళొద్దు. తీసుకెళ్లి ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. నీకు విషయం చెప్పనా, నేను ఒకటి ఏమనుకోకండి, ఒక మీమ్ కూడా ఉంటది, 3 ఉత్సాహం అన్ని పోయినాయి అంటాడు కదా. చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు మీకు పోతే నేను ఏం చేసి చెప్పండి, బూస్ట్ ఇవ్వమంటారా? మళ్ళీ వేస్తాడు. నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నీ భార్యల మీద ఒకటి చెప్తున్నా. ఫస్ట్ సెకండ్ థర్డ్ అసలు 3 పెళ్లిళ్ళు గాని 3 అమ్మాయిలు గాని నిరూపించగలిగితే విత్ ఎవిడెన్స్, నేను జీవితంలో మనుషుల మధ్యలో కానీ కెమెరా ముందు కానీ కనిపించను. ఇంకా అభినయ్ దర్శన్ అనే తోడు చెప్తుంటే జనాలు ఇంకా ఎర్రి మొహాలు వేసుకొని వింటారు అని అనుకుంటున్నావా? చెక్కుతారు. ఇది వాస్తవం. చుట్టూ నిజమేనా చెప్పు ఒకసారి. విగ్ ఇది విగ్గా తీసే. మరి ఎందుకు? మిమ్మల్ని నమ్మించడానికి మీకు చాలా బట్టలు ఇప్పాల్సి వస్తుంది. నేను ఇప్పాలి బట్టలు ఇప్పిస్తాను అన్నా. నేను నా చొక్కా గుంటలు కూడా పీక్లేవరా నువ్వు? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అరే అభినయ్ దర్శన్ సిగ్గుందా, బుద్ధుందా, విలువ ఉందా, ఇజ్జత్ ఉందా? అసలు మీ అమ్మమ్మ ఫస్ట్ ఇక్కడ పొడిచారు స్టమక్ కి. బాపు అక్కడ నేను చెప్తాను, స్టమక్ పొడిస్తే నేను తప్పించుకొని. అరే ఏంట్రా ఇది? క్రాంతి గారు, మీరు మెంటల్ గా మైండ్ లో ఏం ఫిక్స్ అయ్యారంటే ఇది డ్రామా అని ఫిక్స్ అయిపోయారు. మీకు ఫిక్స్ అవ్వడం డ్రామానే కదా. మీరు
ఛ, నేను భయపడ్డాను. ఇంటర్వ్యూ మీరు- ఎత్తలేదు నాకు. చెవిటి నా కొడక పోరా బయటికి. Like, share and subscribe to